హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మనకు కంప్లీట్గా టైపిస్ట్ కాపీస్ట్ సంబంధించి ఓరల్ ఇంటర్వ్యూ అండ్ స్కిల్ టెస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఆఫీస్ సబార్డినేట్ అంటే 2025 సంవత్సరానికి సంబంధించి ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా మనకు కంప్లీట్గా ఓరల్ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్గా అయితే అయిపోవడం జరిగింది అనమాట. ఇక లాస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే మిగిలింది కాబట్టి వాటికి సంబంధించి కూడా మనకు నెక్స్ట్ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, లేదా మెయిల్స్ ద్వారా లేదా మీకు ఫోన్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి. అయితే 2026కు సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, ఎగ్జామినర్, అలాగే రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మనకు ఈ నెలలోనే యాక్చువల్లీ మనకు ఎగ్జామ్ డేట్ అయితే కండక్ట్ చేయాలి. బట్ మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ నెల మనకు కంప్లీట్గా 27th నుంచి నెక్స్ట్ మంత్ 30 వరకు అయితే మే 30 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సిబిటి విధానంలో మనకు స్లాట్స్ అనేవి ఖాళీగా ఉండవు కాబట్టి నెక్స్ట్ మంత్ అయితే మనకైతే కంప్లీట్గా పోస్ట్పోన్ చేయడం జరిగింది అనమాట, వాయిదా వేయడం జరిగింది. అయితే ఎగ్జామ్స్ అన్నీ మనకు వాయిదా వేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ అన్నీ మనకు జూన్ నెలలో ఫస్ట్ వీక్ లేదా సెకండ్ థర్డ్ వీక్ లేదా ఎండింగ్ వరకు అయితే ఈ ఎగ్జామ్ డేట్ సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. జూన్లోనే ఎగ్జామ్స్ ఉంటాయని మనకు అఫీషియల్ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి కూడా టీఎస్ హైకోర్టుకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు దీన్ని బట్టి మనకు కంప్లీట్ ఒక 45 days అయితే మీకు టైం ఉంది కాబట్టి ఈ 45 days టైం పీరియడ్లో మీరు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, ఒక ప్రిపరేషన్ ప్లాన్ అది చేసుకోండి. మంచిగా చదువుకోండి. జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కాబట్టి వేరే సబ్జెక్ట్ ఏమి ఉండవు కాబట్టి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది మంచిగా బిట్స్ అనేది చూసుకోండి. ప్రీవియస్ పేపర్స్, మోడల్స్ పేపర్స్ కూడా ఒకసారి చూసుకోండి. అయితే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అలాగే మనకు ఈ ఎగ్జామినర్ అండ్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మనకు జూన్ లేదా జూలైలో ఉంటుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ లాస్ట్లో ఉంటాయి ఎగ్జామ్స్. ఇవి అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్స్ అనేవి లాస్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే కంప్లీట్గా మీరు ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్లు కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి మనకు ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 34 పోస్టులకు మాత్రమే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనము. దీనికి సంబంధించి కూడా మనకు అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. చాలామంది అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. హైకోర్టు నుంచి కూడా మనకు ఇంకా నోటిఫికేషన్ సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావాలి, కానీ ఇంకా రాలేదు కాబట్టి ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు మాత్రమే వచ్చింది 34 పోస్టులకు సంబంధించి. ఇది మనకు వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడు వచ్చిందంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకు. ఇక్కడ చూసుకుంటే మనకు ఫిబ్రవరిలో వచ్చింది నోటిఫికేషన్. వీటికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగిందనమాట. వీటికి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది హైకోర్టు సంబంధించి దాని తర్వాత మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. వాటిని బట్టి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది సార్, ఎప్పుడు ఈ నెక్స్ట్ మంత్లో ఉంటాయా లేదా ఈ మంత్లో ఉంటుందా, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మనకైతే ఆల్రెడీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మంత్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఈ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, జిల్లా కోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ ఏవైతే వచ్చాయో 2026 సంవత్సరానికి సంబంధించి నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇదే మీకు చెప్పేది. చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి. అలాగే డ్రైవర్ పోస్టులకు సంబంధించి కూడా చాలామంది అడిగారు. మనకు ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ వాటికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే వాటికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను తెలుసుకొని ఒక వీడియో కూడా చేస్తాను సపరేట్గా. ఈ డ్రైవర్ పోస్టులకు సంబంధించి ఏంటి ఎగ్జామ్స్ కండక్ట్
కండక్ట్ చేస్తారా, డ్రైవింగ్ స్కిల్స్ టెస్ట్ ఉంటుందా, అసలు ఏంది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో కూడా చేస్తాను. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇవి మనకు జిల్లా కోడ్కి సంబంధించి అయితే ఈ ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ మంత్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మీరు ఏదైనా ఇంకా వేరే ఏదైనా ప్రిపేర్ అవుతున్నట్టయితే వేరే ఎగ్జామ్ సంబంధించి కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. టెట్కి సంబంధించి కూడా మనకు తెలంగాణ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో నెక్స్ట్ మంత్లో అది ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి June 15 నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో దీనికి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. సో రెండింటికి మంచిగా ప్రిపేర్ అవ్వండి అన్నమాట. సో మంచి స్కోర్ చేయడానికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. సో మనకైతే ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు డిస్ట్రిక్ట్ కోడ్ సంబంధించి. అలాగే మొన్న జరిగినటువంటి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఓవరాల్ ఇంటర్వ్యూలో సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో ఏమేమి అడిగారు, సో మీ దగ్గర ఎలాంటి సర్టిఫికేట్ తీసుకున్నారు, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అయ్యారా, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు 2025 సంబంధించి నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్ టు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయ్యారా, మీరు ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళారా, సో మీకు ఏమని అడిగారు, మీకు రిజెక్ట్ చేశారా లేదా సెలెక్ట్ చేశారా, వాటికి సంబంధించి కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు వాటికి సంబంధించి. సో మీకైతే ఫోన్ కాల్స్ అండ్ మెయిల్స్ ద్వారా అయితే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ లేదా కంప్లీట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. లేదా మీకు మళ్ళీ సైట్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది ఎంతమంది సెలెక్ట్ అయ్యారు దానికి సంబంధించి. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియో చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.